ఈయన చిక్కుకోకపోతే చాలు అన్నట్టు ముఖ్యమైనటువంటి ఒక అంశం మాట్లాడదలుచుకున్నా. ఎంత ఘోరంగా దిగజారిపోయినారంటే ప్రజలారా వీళ్ళు, ఎంత ఘోరం, ఇంతకన్నా ఘోరం ఏముంటుందో నేను చెప్పలేను. కానీ ఈ పేపర్లకి ఇవన్నీ రావు. జేఎన్ఎఫ్ఏయు వైస్ ఛాన్సలర్ని రిక్రూట్ చేశారు. ఎవరా జేఎన్ఎఫ్ఏయు వైస్ ఛాన్సలర్? రూపకర్త. ఏం రూపకర్త? తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిజైన్ చేసిన అతన్ని తీసుకొచ్చి సామాజిక కోణంలోనో ఇంకే కోణంలోనో మరి రేవంత్ రెడ్డికి ఏ కోణాలు కనబడ్డాయో తెలియదు. కానీ మరి రేవంత్ రెడ్డి సారు ఈ జేఎన్ఎఫ్ఏయు వైస్ ఛాన్సలర్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అతన్ని తీసుకొచ్చి జేఎన్ఎఫ్ఏయు వైస్ ఛాన్సలర్గా చేసిండు. ఇక పిల్లి పాలు తాగుతుందట, ఎక్కడ తాగుతుందో ఎవరికి తెలియదు. అది మనం చూస్తాము కానీ వాళ్ళకి తెలియదు. ఈయన ఏం చేసిండు? సంకలు కుతుకొని, నేను ఇప్పుడు జేఎన్ఎఫ్ఏయు వైస్ ఛాన్సలర్ని, నేను ఆడిందే ఆట పాడిందే పాట, చెక్ పవర్ లేకపోయినా సంతకం పెడతా, 5 కోట్లు పెట్టి కార్లు కొంటా. నువ్వెవడవయ్యా బాబు? జేఎన్ఎఫ్ఐయు వైస్ ఛాన్సలర్ అయి ఉండి పవర్ ఆఫ్ చెక్ ఏదో ఉంది అని చెప్పి మా స్మితా సబర్వాల్ ఏమో రెంట్ పేరుతోటి పైసలు నొక్కేస్తుంది. నువ్వేమో కార్లు కావాలని చెప్పి 3-4 కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొన్నావు. ఏ అధికారంతో కొన్నావు? ఎవడిచ్చిండు నీకు పవరు? ఎందుకు పైసలు మిస్యూజ్ చేసినావు? పోనీ ఈయన బీదోడా, ఈయన దగ్గర పైసలు లేవా, ఈయనకి లేఖి బుద్ధులు ఉన్నాయా అంటే కాదు. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కడు ఫుల్ రిచ్, మంచి చదువుకున్న వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కొడుకుకి మంచి ప్యాకేజు, బిడ్డకి మంచి ప్యాకేజు వాళ్ళకి. లేనోడా అంటే కాదు. మరి ఎందుకయ్యా? ఏం చేస్తావయ్యా? కట్టకపోయి నువ్వు నెల మళ్ళీ 2-3 లక్షలు గవర్నమెంట్ జీతం ఇవ్వబట్టి అత్యాశకి ఎందుకు పోతున్నారు? ఏం శ్రావ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రూఫ్లు ఉండే మాట్లాడుతున్నావా? చూపిద్దాం, అది కూడా చూపిద్దాం. ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడమమ్మో. ప్రూఫ్ లేకుండా మాట్లాడితే మా రేవంత్ రెడ్డి వేసి పడేయడు, పండబెట్టి తొక్కుతాడు కదా. ఆయన పండబెట్టి తొక్కుతాడు, మేము నించోబెట్టి తొక్కుతామా మరి ఏం తెలియదు. కానీ ప్రూఫ్లు లేకుండా ఏమి కూడా మాట్లాడము. ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం దాని కథ ఏందో. దీని మీద చీఫ్ మినిస్టర్కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇగో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో పెద్ద సంస్కరణలకు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను సంస్కరించడం అంటే కేవలం ఆర్థిక పెట్టుబడి గురించి మాత్రమే కాదు, సామాజిక బాధ్యతను నిర్ధారించడం గురించి కూడా అని ఆయన పేర్కొన్నారు. సమాజం కూడా ఈ పరివర్తనకు దోహదపడాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో గణనీయమైన పునర్నిర్మాణం యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణలో దాని ప్రస్తుత స్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అని పేర్కొన్నారు. సమగ్ర సంస్కరణలు లేకుండా భవిష్యత్తు తరాలకు న్యాయం చేయడంలో మనం విఫలమవుతున్నాము. ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేయగలిగేలా నిర్మాణాత్మక సూచనలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని నేను సభ్యులందరినీ కోరుతున్నానని ఆయన బుధవారం శాసన మండలిలో ప్రసంగిస్తూ అన్నారు. ఇక విద్యా వ్యవస్థను సంస్కరించడం అంటే కేవలం ఆర్థిక పెట్టుబడి గురించి మాత్రమే కాదు, సామాజిక బాధ్యతను కూడా నిర్ధారించడం గురించి అని ఆయన పేర్కొన్నారు కదా. సమాజం కూడా పరివర్తనకు దోహదపడాలని ఆయన అన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం 10,000 మంది ఉపాధ్యాయులను నియమించింది. మరియు ఎటువంటి వివాదాలు లేకుండా 36,000 మంది ఉపాధ్యాయుల బదిలీని సులభతరం చేసింది. ప్రభుత్వం
స్కాలర్ విద్యార్థులకు రోజుకు 1.8 లక్షలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98,000 మంది విద్యార్థులకు మద్దతు ఇస్తుంది. విద్యార్థులతో నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం మహాత్మా గాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. అదనంగా కొత్తగూడెంలో స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం మరియు ప్రతిపాదిత మైనింగ్ విశ్వవిద్యాలయం కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి. త్వరలో ఒక క్రీడా విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. మరియు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 అధునాతన సాంకేతిక కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎస్, ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకుంటూ ప్రొఫెసర్ గంగాధర్ గురించి పంపడం జరిగింది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ మెయిల్కి కూడా కంప్లైంట్ వెళ్ళింది, కంప్లైంట్ లెటర్ అనేది వెళ్ళింది. ఒకసారి చూద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6వ అంతస్తు హైదరాబాద్ తెలంగాణ. విషయం అధికార దుర్వినియోగం మరియు ఆర్థిక అవకతవకలకు సంబంధించి జేఎన్ఎఫ్ఏయు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ పై అత్యవసర ఫిర్యాదు. రేవంత్ రెడ్డి సార్ వింటున్నారా? మీ మెయిల్ అయినా చదివేవాడన్నా వినిపెడుతున్నాడా లేదా కంప్లైంట్ లెటర్? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంగాధర్ యొక్క అనధికార మరియు అనైతిక చర్యలను అధికారికంగా మీ దృష్టికి తీసుకురావడానికి నేను వ్రాస్తున్నాను. విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆయన తక్కువ పదవీ కాలంలో ఆయన నిరంతరం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు మరియు విశ్వవిద్యాలయ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ పరిస్థితి కొనసాగితే అది విశ్వవిద్యాలయం భవిష్యత్తుపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి పూర్తి స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా సంస్థను రక్షించడానికి మీ తక్షణ జోక్యం చేసుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాం. విశ్వవిద్యాలయ మార్గదర్శకాల ప్రకారం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్కి ఈ క్రింది వాటిని చేయడం నిషేధించబడింది. ప్రధాన విధాన నిర్ణయాలను తీసుకోవడం లేదా కొత్త విధానాలను ప్రవేశపెట్టడం చేయకూడదు. అయితే అతను ఈ నియమాన్ని పదే ఉల్లంఘించాడు. సీనియర్ పదవులకు వ్యక్తులను నియమించడం లేదా ప్రమోట్ చేయడం చేయకూడదు. అయినప్పటికీ అతను తన సన్నిహితులకు పదోన్నతులు మంజూరు చేశాడు. డబ్బులు తీసుకొని మరి మంజూరు చేసిండు. అది ఆయన రూల్కి విరుద్ధం. ఆ రూల్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి, చూద్దాం. సరైన ఆమోదాలు లేకుండా కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులను మంజూరు చేయడం లేదా అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం కూడా చేయకూడదు. అయితే అతను ఈ మార్గాలను కూడా దాటవేశాడు. ఓకే, సంబంధిత ఆమోదాలు లేకుండా గణనీయమైన ఖర్చుతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం. అయినప్పటికీ అతను ఏకపక్ష నిర్ణయం ద్వారా విశ్వవిద్యాలయ నిధులను దుర్వినియోగం చేశాడు. ఉదాహరణకి కొత్త కారు కొన్నాడు. ఎవడిచ్చిండయా? ఎవడబ్బా సొమ్మని కొన్నావు నువ్వు? నేను అడుగుతున్నా. ఏ నిధులతో, ఏ పవర్ ఆఫ్ అటార్నీతో, ఏ చెక్కు మీద సంతకం పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి నీకు కారు లేదా, నీకు జీతం వస్తలేదా, నీకేం వస్తలేవా, నువ్వు కారు ఎందుకు కొన్నావు? కొనే రూల్ ఉన్నదా? అధికారం ఎవడిచ్చిండు? ఎవడు పడితే వాడు వచ్చి తెలంగాణ సొమ్మును దోచుకపోతామంటే ఇప్పటికే విశ్వవిద్యాలయాలన్నీ కూడా బ్రష్ పట్టిపోయినాయి. ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి పెద్ద పేరున్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా మరుగున పడేలాగా చేస్తూ ఉన్నారు. మీలాంటి వైస్ ఛాన్సలర్లు వచ్చి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. డబ్బులు ఉన్నాయి కదా అకౌంట్లో, మాకు పెన్ను ఉంది, పెన్లో ఇంకు ఉంది, చెక్ బుక్ ఉంది, సంతకం పెడతామంటే ప్రశ్నించడానికి మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి జేఎన్ఎఫ్ఐయు వైస్ ఛాన్సలర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యో, కొత్త కారు కొన్నాడు. విశ్వవిద్యాలయ చట్టాలు, ఆర్డినెన్సులు
లేదా నిబంధనలను సవరించడం అయితే అతను ఈ విషయంలో తన అధికారాన్ని అధిగమించాడు. తీవ్రమైన ఆర్థిక మరియు పరిపాలన అక్రమాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయ ఈసీ ఆమోదం లేకుండా ప్రభుత్వ డబ్బుల నుంచి, ఖజానా నుంచి 3 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దేనికోసం? కారు కోసం, షికారు కోసం. అనధికార ప్రమోషన్లు, ప్రభుత్వం మరియు ఈసీ ఆమోదం లేకుండా తన సన్నిహితులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సిఏఎస్ ప్రమోషన్లను మంజూరు చేయడం లంచం గురించి ఆందోళనలను రేకెత్తిస్తుంది. సహాయక పత్రాలు కూడా జత చేయబడ్డాయి. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా మాకు వచ్చినాయని చెప్పి మరొక్కసారి జేఎన్ఎఫ్ఐయు వైస్ ఛాన్సలర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఏరి కోరి తెచ్చుకున్నాడు కదా. ఏరి కోరి వైస్ ఛాన్సలర్ చేసిండు. చేస్తే ఏం చేసిండు? మీ నమ్మకాన్ని తుంగలో దొక్కి ఒమ్ము చేసిండు. ప్రభుత్వ దోపిడీ చేస్తున్నాడు. ప్రభుత్వ ఖజానాను పవర్ లేకపోయినా కొల్లగొడుతున్నాడు. ఈసీ ఆమోదం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నాడు. ప్రభుత్వ విధానాల ఉల్లంఘన, కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ విశ్వవిద్యాలయ నిధులను ఉపయోగించి కొత్త వాహనాన్ని కొనుగోలు చేశారు. నియామకాలలో బంధుప్రీతి, సీనియర్ ప్రొఫెసర్లను విస్మరించి ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా అసోసియేట్ ప్రొఫెసర్ను నియమించారు. సహాయక పత్రాలు దీని కూడా జత చేయబడ్డాయి. అతను చుట్టాలకెళ్ళి పక్కాలకెళ్ళి తీసుకొచ్చి ఏం చేసిండు అనేది. వ్యక్తిగత ప్రయోజనం కోసం విశ్వవిద్యాలయ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు. సరైన అనుమతి లేకుండా విశ్వవిద్యాలయ నిధులను ఉపయోగించి తన నివాసానికి వ్యక్తిగత వాచ్మ్యాన్ను నియమించుకున్నాడు. ఎంతమంది? ఒక వాచ్మ్యాన్ కదా. ఈయనకి ఇంకో పెద్ద జోక్ ఏందంటే 6-7 మంది సెక్యూరిటీని పెట్టినా అని చెప్పి ఆ సెక్యూరిటీకి వచ్చే జీతం కూడా సిగ్గు లేకుండా ఈయననే నొక్కేస్తున్నాడు. జనరల్గా ఇంటికి, వైస్ ఛాన్సలర్ ఇంటికి ఒక సెక్యూరిటీ చాలు. కానీ 7 సిబ్బందిని పెట్టుకున్నా ఆడొకటి సిబ్బంది లేడు, ఒకళ్ళ 2 ఉంటారు. మిగిలిన వాళ్ళని కూడా పెట్టుకున్నా అని చెప్పి నెల వచ్చే జీతం తీసుకొని ఇస్తున్నట్టు చేసి ఈయన నొక్కేస్తున్నాడు. ఆఖరికి ఆ డబ్బుల్ని కూడా వదిలిపెడతలేరు. ఈ తెలివితేటలన్నీ ప్రభుత్వం అభివృద్ధి కోసం చూపించుంటే ఇప్పటికే ఎన్నో ఉండేటోళ్ళం మనం. ఓ 6 అటెండర్లకు ఇదే ఇందాక చెప్పిన కదా. 6 అటెండర్లకు విశ్వవిద్యాలయ నిధుల నుండి నెలకు 90,000 క్లెయిమ్ చేశారట. కానీ అవసరమైన సిబ్బందిని నియమించడంలో విఫలమయ్యారు. ఈ 90,000 రూపాయలు ఎవడు ముక్కలు పెడుతుంది తీసుకపోయి. ఖరీదైన ఫర్నిచర్ మరియు పునర్నిర్మాణాల కోసం విశ్వవిద్యాలయ నిధులను తన నివాసంలో ఉపయోగించుకున్నారు. ఖర్చులను భరించమని అధికారులను ఆదేశించారు. బాగుందా సార్ కొత్త ఫర్నిచర్? మంచిగా డింగ్ డింగ్ అని కూర్చొని ఆడుకుంటుర్రా వైస్ ఛాన్సలర్ సార్? బాగుందా లేదా కొత్త ఫర్నిచర్? ఇంటికి పిలిస్తే చూస్తాం మరి ఆ ఫర్నిచర్ ఏందో మేము కూడా చూస్తాము. చట్టపరమైన దుష్ప్రవర్తన 2023లో సిఎఫ్ఏ ప్రిన్సిపాల్గా అతను చెవిటి మరియు మూగ విద్యార్థికి సంబంధించిన సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాడు. ఇది కోర్టు కేసుకు దారితీసింది. కేసు నెంబర్ సిఆర్ఎల్పి 9605/2023. ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కౌన్సిల్ను ఉపయోగించుకోవడానికి బదులుగా అతను విశ్వవిద్యాలయ నిధులను ఉపయోగించి ఒక ప్రైవేట్ న్యాయవాదిని నియమించుకున్నాడు. వ్యక్తిగత చట్టపరమైన ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో డబ్బును మళ్లించాడు. మా అభ్యర్థనలు ఒకసారి వింటే వీళ్ళు ఏం చెప్తున్నారో విందాము. ఈ తీవ్రమైన ఉల్లంఘన దృష్ట్యా మేము మిమ్మల్ని ఇలా కోరుతున్నాము. ప్రొఫెసర్ గంగాధర్ చేసినటువంటి అక్రమాలపై దర్యాప్తు చేయడానికి పూర్తి స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయండి. అధికారం మరియు ఆర్థిక వనరులను మరింత దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి తక్షణ దిద్దుబాటు చర్య తీసుకోండి.
ఈ విషయంలో మీ జోక్యం కోసం అధికారిక అభ్యర్థనను సమర్పించమని విశ్వవిద్యాలయ పరిపాలనను ఆదేశించండి. మీ తక్షణ చర్య పారదర్శకత, జవాబుదారీతనం మరియు విశ్వవిద్యాలయ సమగ్రతను కాపాడడానికి సహాయపడుతుంది. విద్యా సంస్థలలో న్యాయం మరియు సుపరిపాలనను నిలబెట్టడానికి మీ నిబద్ధతను మేము విశ్వసిస్తున్నాం. మీ సమయం మరియు పరిశీలనకు ధన్యవాదాలు. మీ భవదీయులు డిజిటల్ మీడియా జర్నలిస్టు. ఆ జర్నలిస్ట్ ఎవరో మేము చెప్పాం, ప్రూఫ్లు ఎట్లా వచ్చినాయో మేము చెప్పాం, సోర్సులు ఎట్లా వచ్చినాయో చెప్పాం. ఇది నువ్వు ఎట్లా చెప్పినావు, నీకు ప్రూఫ్లు ఉన్నాయా, నీకు ఎవడిచ్చిండు, నీకు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు, ఏం సంగతి, అది ఇది అని నాకు కూడా ఫోన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు, ముందే చెప్తున్నా. అర్థమైంది కదా? అండ్ సో మీరేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి గప్పాల మీద గప్పాలు కొడతారు. ఎవరు? మరేమంత అన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఇక ఈడ చూస్తే వైస్ ఛాన్సలర్ చిప్పల మీద చిప్పలు ఎప్పుడు డబ్బులు చూడనట్టు ఆ చిప్పలు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళ ఇంటికాడ అటెండర్లు, సెక్యూరిటీల దగ్గర నుంచి, ఫర్నిచర్ల దగ్గర నుంచి, కొత్త కార్ దగ్గర నుంచి, నిధులు మరలించడం దగ్గర నుంచి, ప్రమోషన్ల దగ్గర నుంచి అన్నీ ఈసీకి సంబంధం లేకుండా అన్నీ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష రేవంత్ అన్న? వాట్ ఈస్ దిస్ రేవంత్ అన్న? కోరి పెట్టుకున్నావు వైస్ ఛాన్సలర్ని, ఎగిరెగిరిది అంటుండు ప్రభుత్వ సొమ్మున ఆయన. ఇగో ఇవన్నీ మీరు చెప్పిన మాటలు కాదా? మీరు చెప్పిన మాటలే కదా రేవంత్ అన్న. ఇగో ఈయననే సార్. రేవంత్ అన్న ప్లీజ్ రేవంత్ అన్న, ఈ జాబ్ ఏదో బాగుంది, నేను కూడా ఈ ఓకే టీవీ ఎన్ని రోజులు ప్రశ్నించి అలసిపోతున్నా. మొత్తుకోవడం తప్ప ఏం లేదు ఇక్కడ. ఆమియాలు కూడా ఏం వస్తలేవు రేవంత్ అన్న. ఛానల్ నడుపుడు కూడా కష్టమవుతుంది. ఈ ఉద్యోగం ఏదో బాగుంది కదనే, నేను కూడా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన, నాకు కూడా దానికో వైస్ ఛాన్సలర్గానో ప్లీజ్ వచ్చిన కొన్ని నెలల్లోనే ఇట్లా నువ్వు పదవిస్తే వీళ్ళు సంపాదించుకుంటున్నారంటే నీ చెల్లెమ్మగా, ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా రేవంత్ అన్న, నాకు కూడా ఏదైనా పదవి రాదే ప్లీజ్, రిక్వెస్ట్. అరే ఇదే ఎక్కువైపోయింది కదా మంచిగా. అడ్డదారులు వచ్చిన వాళ్ళు పైసలు బాగా సంపాదించుకుంటుర్రు, అడ్డదారులు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి పైసలు మెక్కుతున్నారు. అందుకే అడుగుతున్నా, ఎన్ని రోజులు కొట్లాడాలి రేవంత్ అన్న నీతోటి? మొన్ననేమో ఆ కేటీఆర్తో కొట్లాడాల్సిపోతుంది, ఇప్పుడు నీ ప్రభుత్వంతో కొట్లాడుతుంది. ఆ ప్రజలు ఏమంటారు, ఎటు కాకుండా అయిపోయింది, ఎటుగా అని గాలిపటం లెక్క అయిపోయింది మా పరిస్థితి. అందుకే నేనేమంటున్నా రేవంత్ అన్న, ఒక డీల్ మాట్లాడుకుందాం బహిరంగంగా. ఈ వైస్ ఛాన్సలర్లను నీకు కోరి తెచ్చుకున్నావు, ఎటువంటి అర్హత లేనోని తీసుకొచ్చి మరి ఆ తెలంగాణ తల్లి రూపకల్పన చేసిండని చెప్పి రెడ్డి అనే ఒక పక్కన ఒక ఉందని చెప్పి తీసుకొచ్చి, ఎటువంటి అర్హత లేనోని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్గా చేసినావు. మరి నేను ఎందుకు కావద్దు వైస్ ఛాన్సలర్? ప్లీజ్ రేవంత్ అన్న, నువ్వు తలుచుకుంటా నేను అయిపోతా. అట్లీస్ట్ ఒక డైరెక్టర్ పదవాన్ని అందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉంటే ఒక 10% కమిషన్ అని వస్తుంది. ఆ 10% కమిషన్ తోటి నా ఛానల్ని నడుపుకుంటా రేవంత్ అన్న. ప్లీజ్ రేవంత్ అన్న, రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ అన్న, నువ్వు అయితే అదన్నా చేయి, లేకపోతే ఈయనన్నా తీసేసి ఇతని మీద చర్యలన్నా తీసుకో, నన్నన్నా తీసుకొచ్చి నాలాంటి వాళ్ళని ఒక 10 మందిని తీసుకొచ్చి ఆ పక్కన పెట్టుకొని, ఎట్లాగో అయోధ్య రెడ్డి దోచుకుంటున్నాడు ఆ సీఎంఓలో, అట్లనే అయోధ్య రెడ్డికి ఇచ్చినట్టు నాకు ఇంకో పదవి ఏదైనా ఇచ్చినావు అనుకో, నాకు తెలుగు వస్తుంది, తెలంగాణ వస్తుంది, అడగడం వస్తుంది, ప్రశ్నించడం వస్తుంది, కడగేయడం వస్తుంది, అన్నీ వస్తాయి రేవంత్ అన్న. మస్తు ధైర్యం ఉన్నది నాకు కూడా. ఆ సీఎంఓలను ఏదో నీ కుర్చీ పక్కన ఇంకో కూర్చో, అయోధ్య రెడ్డి కుర్చీ పక్కన ఇంకో కుర్చీ వేసినావు అనుకో, అయోధ్య రెడ్డి దోచుకుంటా ఉంటాడు, ఆయన దోచుకున్న లెక్కలని నీకు చెప్తా ఉంటా. ఎట్లీస్ట్ ఆ పదవన్నీ రేవంత్ అన్న ప్లీజ్, పుణ్యం ఉంటుంది. ఎన్నిసార్లు కొట్లాడాలి? మళ్ళీ మా పైన కేసులు, నా డబ్బులన్నీ కేసులకే అయిపోతున్నాయి.
ఆ చుట్టుముట్ట కేసుల చుట్టూ తిరగడానికే పైసలన్నీ అయిపోతున్నాయి రేవంత్ అన్న. బీపీ పెరిగిపోతుంది. నాకు అవసరమా మంచిగా ఉన్నకాడ ఉండకుండా ఇవన్నీ? ప్లీజ్ ఈ వైస్ ఛాన్సలర్లన్నా యాక్షన్ తీసుకో, లేకపోతే నాకన్నా తీసుకొచ్చే 2-3 పదవులు. ఈ బహిరంగ మనమంతా దాపరికాలు దాచుకోవడాలు మన దగ్గర ఉండవు, అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. అబ్బా మా పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారా, శ్రావ్య వచ్చింది పాపం ఆడపిల్ల కదా అనుకుంటారు వాళ్ళు కూడా, ఏమన్నారు. అందుకే డైరెక్టే చెప్తున్నా, మార్నింగ్ న్యూస్లో చెప్తున్నా. ఇక ఇదే బాగుంది కదా మరి, ఈ దీనికన్నా కూడా ఇదే బాగుంది మంచిగా మంచిగా. దేని మీద సంతకం పెడుతుండు సారు. ప్లీజ్ రేవంత్ అన్న, ప్లీజ్ రేవంత్ అన్న, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అర్థం చేసుకో. ఒక మంచి పదవి ఇచ్చేసేయి. ఆ సీఎంఓలు ఎక్కడనో అక్కడ మూల ఒక వాస్తు చూసుకొని కూర్చుంటా నేను. ఆ తూర్పు దిక్కునో ఆ పడమర దిక్కునో ఏదో ఒక దిక్కునో కూర్చుంటా పోయి. ఆ అయోధ్య రెడ్డి కుర్చీ పక్కన ఇచ్చిన పర్లే, పక్కన కూర్చుంటా. నీకు వీళ్ళకన్నా బంపర్ సబ్జెక్ట్ ఇస్తా నేను, మంచి సబ్జెక్ట్ ఇస్తా మాట్లాడడానికి, స్పీచ్లు రాసిస్తా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు, ఎవ్రీథింగ్. అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోరేమంత అన్న. అయితే ఇతని పదవులకెళ్ళి తీసేయి, కమిటీ ఏర్పాటు చేసి శిక్ష. డబ్బులు దేనికి ఖర్చు పెట్టినావు, సొంత పెత్తనాలకు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఇదే బాగుంది కదా రేవంత్ అన్న, అడ్డదారి దొక్కుడు. అయితే అదన్నా చెయ్యి, లేకపోతే నన్ను కూడా తీసుకోయేది ఏదో బాగుంది రేవంత్ అన్న. ప్లీజ్ రేవంత్ అన్న, అసలే మీ సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. మీ సోషల్ మీడియా వాళ్ళకన్నా మేమే గ్రేట్ కదా. మీ సోషల్ మీడియాలో నువ్వు రిక్రూట్ చేసుకున్న వాళ్ళకంటే మేమే తోపులం కదా. ఆ సోషల్ మీడియా వాడికి తెలుగు రాదు, తెలంగాణ రాదు, హైదరాబాద్ లోకల్ ఏందో తెలియదు, ఆ ఓకల్ ఏందో తెలియదు, ఏం తెలియదు. భద్రశత్రువులను తీసుకొచ్చి నువ్వు పెట్టుకోగలేంది, మాలాంటి వాళ్ళని పెట్టుకొని ఒక పదవి ఇవ్వను. ప్లీజ్ రేవంత్ అన్న, నెలకు ఒక 1 కోటి రూపాయలు వద్దులే, నెలకు 10 లక్షలు నీ రేవంత్ అన్న. ఎందుకు సోషల్ మీడియా? ఎవరిప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ టీంలో పనిచేసిన నుండి తీసుకొచ్చి ఆ రోషన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటువి, ఎక్కడ? మీ సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే శత్రువులందరినీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు ప్రజల వద్దకు పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా, లేక సారీ ఫామ్ హౌస్ పాలన బాగుందా అని నీ సొంత పేజీల పోల్ పెట్టకపోతే, నీ మీద పగ తీర్చుకోవడం కాకపోతే, ఏరి కోరి పైసలు ఇచ్చి మరి నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావు నీ సోషల్ మీడియా టీం ద్వారా. తెలుగు రాదు, ఇక్కడ వాళ్ళ కొడుకని ఇంగ్లీష్ వస్తుందా? రాదు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఆ కోదాడు ఎక్కడో తెలియదు, ఖమ్మం ఎక్కడనో తెలియదు, ఆ నిజామాబాద్ ఎక్కడనో తెలియదు, తెలంగాణ అంటే ఏందో తెలియదు, ఉత్తర తెలంగాణ అంటే ఏందో తెలియదు, తెలంగాణ యాస తెలియదు, మా తెలంగాణ ప్రజల మనస్సు తెలియదు, మా తెలంగాణ సోషల్ మీడియా తెలియదు. కానీ నువ్వు తీసుకొచ్చి కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఖజానా కొల్లగట్టి వీళ్ళని పెట్టుకుంటావు. ఎక్కడ న్యాయం రేవంత్ అన్న? ఎట్లా చెప్పండి దయచేసి. ఘోరంగా ఉంది రేవంత్ అన్న పరిస్థితి. సో నేను ఏమంటున్నా, 2 ఆప్షన్స్. ఒకటి కమిటీ వేసి ఆ వైస్ ఛాన్సలర్ భర్తమన్న పట్టు, లేదా మీ సోషల్ మీడియా టీంలో వాళ్ళని పెట్టుకున్నట్టు అయోధ్య రెడ్డికి సీఎంఓలో ఏదో ఒక దగ్గర సిపిఆర్ఓ కుర్చీ ఇచ్చినట్టు మాకు కూడా డిజిటల్ పిఆర్ఓనో కుర్చీ ఇచ్చినావు అనుకో, అయోధ్య రెడ్డి రోజు ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, మీ వెనకాల గోతులు ఎవరు దొరుకుతుర్రు, మీ సీఎంఓలో ఓఎస్డీ ఏం చేస్తుండు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తుండు, ఓకే ఫైల్స్ ఎందుకు సంతకాలు అయితే లేవు, ఏ దానకిషోర్కి ఫోన్ చేస్తుండు, ఎవరు దేనికి చేస్తుండు, 50 లక్షలు ఏ ప్రభుత్వ విప్పు దగ్గర తీసుకున్నాడు, ఏం రాయబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఓవర్ టు బీఆర్ఎస్ సోషల్ మీడియాతో ఎట్లా కనెక్షన్స్ ఏర్పడ్డాయి, మరి ఆ మందు సీసాలు ఆ ఫారెన్ నుండి ఎవడు పంపిస్తున్నాడు, ఏ నెంబర్ 1 సీఎంఓ బీట్ రిపోర్టర్స్తో న్యామ్ 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 అని చెప్పి నమ్ములుకుంటా కూర్చుంటున్నారు. ఇవన్నీ నేను పక్కన కూర్చొని నిఘా పెడతారేవంతన్నా. అయితే అదన్నా చెయ్యి, లేకపోతే ఈ వైస్ ఛాన్సలర్ని తీసేయి. మాకు బాధ అవుతుంది. ఏంది ఇది? ఎవడు పడితే వాడు వచ్చి తెలంగాణను దోచుక తింటుండు.
మేము ఎట్లా ఒప్పుకుంటాం ఇట్లా దోచుక తింటే? ఇమీడియట్గా వైస్ ఛాన్సలర్ మీద యాక్షన్ తీసుకోమని మా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం.